ఆశీర్వాదకరంగానే సృష్టించున్నాడు. కానీ మానవుడు దేవుని ఆశీర్వాదం పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోయినాడు. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. మీకు పొద్దున వచ్చింది, అయితే ఆ సబ్జెక్టే కానీ వేరే వాక్యం చెప్తాను, దాన్ని చదవండి. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. చాలు. ఇక్కడ మీ అందరికీ తెలుసండి, ఏలియా గారు ఎవరంట? ఏలియా గారు. ఈ యొక్క ఏలియా గారు ప్రవక్తల్లో చాలా గొప్ప ప్రవక్త. ఆ ఏలియా గారి యొక్క శక్తి చాలా గొప్ప శక్తి. మీకు తెలుసు కదా, ఏలియా గారు ఇంకా చనిపోలేదు. ఏలియా గారు ఏమవ్వలేదు, ఇంకా చనిపోలేదు. ఏలియా గారిని దేవుడు అగ్ని గుర్రాలతోనూ అగ్ని రథాలతోనూ తీసుకొని పరదేశంలో పెట్టినాడు. మళ్ళీ ఆయన రావాల్సి ఉంది. ఆయనకి మళ్ళీ ఏలియా గారు రావాలి. మహాశ్రమల కాలంలో ఆయన ఏలియా ఆనోకును కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన కూడా మరణించలేదు. వీళ్ళిద్దరూ సమాధి చేయబడలేదు. వీళ్ళ ప్రాణాలతోనే పరలోకానికి వెళ్ళి ఉన్నారు. అయితే వీళ్ళ మరలా మహాశ్రమల కాలంలో వచ్చి ప్రకటనలు చేసిన తర్వాత, వాళ్ళు చంపబడిన తర్వాత వాళ్ళ ఆత్మలు పరలోకానికి మరలా వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు ఏలియాకి మొదటగా ఒకసారి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయినాడు. రెండోసారి కూడా వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? యేసు ప్రభు తాబోరు పర్వతం మీద రూపాంతరం చెందినప్పుడు ఏలియా మోషే ఇద్దరు వచ్చి యేసు ప్రభుని బలపరిచారు. మళ్ళీ మూడోసారి ఎప్పుడు వస్తాడు? మహాశ్రమల కాలంలో వచ్చి తమ ప్రాణాన్ని పెడతారు. అర్థమైందా? కానీ ఇంకో విధంగా చెప్పాలంటే, మరి మూడోసారి వచ్చినట్లుగా ఎలా మనకి రాయబడింది బైబిల్లో? మొట్టమొదటిగా వచ్చి వెళ్ళిపోయాడు. రెండోసారి ఎలా వచ్చాడు? ఏలియా యొక్క ఆత్మయు శక్తి యోహాన్లోకి వచ్చాడు. ఎవరైనా బ్యాప్టిజం ఇచ్చి యోహాన్లో ఆయన ఆత్మ ద్వారా వచ్చాడని రాస్తుంది కదా, వస్తాడని రాస్తుంది, వచ్చాడని కూడా రాస్తుంది. అలాగనే మరలా యేసు ప్రభు దగ్గర కూడా ఆయన వచ్చి దర్శించట్లా చూస్తున్నాం. నాలుగోదిగా మహాశ్రమల కాలంలో రాబోవచ్చు. అంటే అందరికంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా ముఖ్యమైన వ్యక్తి, ఎన్నో విధాలుగా దేవుని సేవను చేయడానికి మరి యేసు ప్రభువును బలపరచక వచ్చాడు. ఎవరినంట? చిన్న విషయం అని చెప్పండి. దేవదూత వచ్చి ఆయన బలపరిచిందని యేసు ప్రభు గురించి రాస్తుంది. కానీ దేవదూత పరలోకం నుంచి వచ్చి బలపరిచింది. ఇప్పుడు ఏలియా గారు ఎక్కడి నుంచి వచ్చాడు? పరదేశం నుంచి ఆయన కూడా వచ్చాడు. అంటే యేసు ప్రభువును బలపరచడానికి ఎవరు వచ్చారంట? ఏలియా వచ్చాడు. ఇంకోవారు ఎవరు వచ్చారంట? మోషే వచ్చాడు. ఎవరు? గొప్ప సేవకులు, గొప్ప ప్రవక్తలు. దేవుడు వాళ్ళ ద్వారా ఎన్నో ఉన్నతమైన కార్యాలు చేయించుకున్నాడు. అలాంటి యొక్క ఏలియాని ఇక్కడ మనం చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. కార్యం ఆరంభంలో అతను చాలా ధైర్యవంతుడు, చాలా రోషం గలవాడు, పౌరుషం గలవాడు. మరి ఆయన ఒక 12 అద్భుతాలు కూడా చేశాడు. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ చివరికి వచ్చేసరికి అతను చనిపోవాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంట చెప్పండి? జీవితం 40 సంవత్సరాలు లేకుండా 60 సంవత్సరాలు అన్ని మార్గాలు వెళ్ళిన తర్వాత చివరికి ఏమైపోతుందంటే, ఇంకా నా వల్ల కాదు ఈ జీవితం చేయటము, ఇది చాలా భారంగా ఉంది, చాలా కష్టంగా ఉంది, నేను చనిపోతే బాగుండనే ఫీలింగ్ వచ్చేస్తుంది చాలామందికి. ఆత్మహత్య చేసుకుంటే పోద్దేమో, నేను చనిపోతే ఈ దరిద్రం పోద్దేమో, నేను చనిపోతే అన్ని సమస్యలు పోతాయేమో, నేను చనిపోతే నా కుటుంబాన్ని బాగుపడుద్దేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే చివరికి చనిపోవటం ప్రారంభిస్తారు. చదువుతారు సంవత్సరం అంతా, చదివిన తర్వాత ఫెయిల్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు? సూసైడ్ చేసేసుకుంటారు. విన్నారా? ఎందుకంటే ఇదంతా కూడా చాలామంది జీవితంలో ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుందంటే చనిపోతే బాగుండు అనుకుంటున్నారు. మనిషి జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, ఎన్నో విషయాల్లో ఫెయిల్ అవుతుంటారు. దానికి ముగింపు చావు కాదండి. ముగింపు చావు కాదు, చేతగానితనం అంటారు దాన్ని. ఏమంటారంట? చేతగానితనం. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో అహీతోఫేలు ఉన్నాడు. ఎవరంట? అహీతోఫేలు ఎవరు? ఆలోచనకర్త. అతను రాజుకి ఏది చెప్తే అదే చేయాలి రాజు. ఒక దేవుళ్ళలాగా రాజుకి సలహాదారులు అంటారు. ఇప్పుడు సలహాదారు సీఎం దగ్గర ఒక అతను ఉంటాడు. అతను ఏది చెప్తే సీఎం ఏం చేయాలి? అదే చేయాలి. అలానే రాజు కూడా సలహాదారు ఉండేవాడు అహీతోఫెలు. అతను ఏదైనా చెప్తే ఒకడు దేవుని దగ్గర విచారణ చేసి చెప్పినంత ఇదిగా ఘనంగా తీసుకున్నాడంట. అప్పుడు ఏమైందంటే అతను దావీదుని చంపడానికి అబ్షాలోముకి ఐడియా ఇచ్చాడు.
కానీ అక్కడ ఫెయిల్ అయిపోయింది ఆయన ప్లాను. ఆయన ఆలోచన ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేశాడు? నేను చెప్పిందే జరగలేదని చెప్పి ఆయన ఇంటికెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. ఏమేసుకున్నాడంట? ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే ఏంటి? నేను చెప్పింది జరగలేదు. బైబిల్‌లోనే చాలామంది ఉన్నారండి. ఇస్కారియోతు యూదా ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఉరి వేసుకొని చనిపోయినాడు కదా! కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి, పాస్ ఉంటుంది. కాబట్టి దానికి ముగింపు చావని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. చాలామంది పిల్లలు జీవితంలో పెళ్ళయిన తర్వాత భర్త వల్ల ఏదైనా సమస్య వస్తే నా జీవితం నాశనం అయిపోయింది, ఇక జీవితకాలం ఇలాగే ఉంటుందని చెప్పేసి కొంతమంది చనిపోవటం ఇలా చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ముగింపు మనం ఎప్పుడు తీసుకోకూడదండి. మనం దేవుని నమ్మి ఉన్నాం. కాల కా ఎన్నో కా ఎన్నో దినాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో భక్తి చేస్తున్నాం. ఏంటి? దేవుని విశ్వసించి దేవుని ఆరాధిస్తున్నాం. ఆ భక్తి అంతా మనది వ్యర్థము కాదు. జీవితం అన్న తర్వాత అన్నీ వస్తాయి. ఎంత గొప్పవాడికైనా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడాలి. ఏం చేయాలి చెప్పండి? నిలబడాలి. అంతేగాని మనం ఓడిపోయామని చెప్పేసి జీవితాన్ని ముగించకూడదు. వింటారా? జీవితంలో ఏదైనా ఫెయిల్ అయిందంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఇక చదువు పనికిరావని చెప్పలేదా? మళ్ళీ అన్నీ సప్లిమెంట్ ఎగ్జామ్ ఇస్తుంది కదా! ఇస్తున్నా లేదా? 10th ఫెయిల్ అయ్యాడు గవుక్కుని, ఏమవుతుంది? మళ్ళా అవకాశం ఉందా లేదా? ఉంది. అలాగనే మన జీవితంలో ఏదైనా ఒక నష్టం వచ్చిందంటే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవడానికి, మళ్ళా తిరిగి అదే స్థితికి రావటానికి అవకాశాలు మనకు ఉంటాయి. కానీ సూసైడ్ అనే మాట మనకు రాకూడదు. ఎవరైతే పదే పదే నేను సస్తానో ఒక దినం నిశ్చయంగా చస్తాడు. విన్నారా? సస్తాననే మాట మన నోట్లో వచ్చిందంటే సాతాను దాన్ని మన మైండ్లో రిపీట్ చేస్తూనే ఉంటుంది. మొన్న ఆ సమయంలో నువ్వు చచ్చిపోలేదు, కానీ ఇప్పుడు చూడు మళ్ళీ ఫెయిల్యూర్ వచ్చింది, ఇప్పుడు కన్నా చచ్చిపో అని సాతాను ఏం చేస్తుంది? మనల్ని ప్రేరేపిస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను దేవుని సన్నిధిలో, చనిపోతానే మాట ఎప్పుడు మనకు రాకూడదు నోట్లో. ఏం చేయకూడదంట? చనిపోతానే మాట వస్తే సాతాను రెడీగా ఉంటుంది చంపడానికి. ఏదో ఒక ప్లాన్ చేసి మనల్ని చంపడానికి రెడీగా ఉంటుంది సాతాను. అందుకని ఇక్కడ చదువుతున్న 4వ వాక్యంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణ అపేక్ష గలవాడి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. ఎవరికి చెప్తాడండి ఈ విషయం అంతా? చెప్పండి. దే దేవుడికి తెలీదా? చెప్పండి. మన జీవితము అనేది దేవుడికి తెలీదా? దేవుడు లేకుండా మనం సృష్టించబడ్డామా? దేవుడు లేకుండా మనకు ఆయుష్ ఇవ్వబడింది ఇన్ని సంవత్సరాన్ని? లేదు. దేవుడు ఇచ్చిందే మనకు ఉంది, కానీ దేవుడు ఇవ్వకుండా ఏది లేదు. ఇతను ఏం చేస్తాడంటే ఒక దినమంతా ప్రయాణం ఏకాంతంగా వెళ్ళిపోయాడంటే ఏ మనిషి లేని దగ్గర దూరంగా వెళ్ళిపోయి ఒక దినం ప్రయాణం అంటే ఎంతో దూరం. ఆ రోజులు ఇంత సిటీలు, రోడ్లు, బిల్డింగులు, కరెంట్లు ఉన్నాయా? ఏమి లేవు. ఇది దగ్గర ఒక 5,500-6,000 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. అప్పుడు ఏమీ లేదు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక బదరి వృక్షం చెట్టు కింద కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చోడంట చెప్పండి అందరూ? ఒక చెట్టు కింద ఏం చేస్తాడంటే కూర్చొని మరణ అపేక్ష అంటే ఏంటి? మరణం కావాలి. అపేక్ష అంటే ఏంటి? కావాలి. ఉపేక్షించడం అంటే ఏంటి? వద్దు. ఉపేక్షించడం అంటే వద్దు, అపేక్షించడం అంటే కావాలి. ఇక్కడ ఏం చేస్తాడు ఈ యొక్క ఏలియా? నేను చనిపోవాలని చెప్పేసి దేవుని దగ్గర కోరుకుంటున్నాడు. కానీ సూసైడ్ చేసుకున్నాడా? చెప్పండి. ఎక్కడికి వచ్చాడు? తన సమస్య పరిష్కారం కోసము దేవుని దగ్గరకు వచ్చాడు. మీ జీవితంలో కూడా ఏదైనా అపజయం వచ్చినప్పుడు, మీకు సాధ్యం కాని ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ఒంటరిగా కూర్చొని దేవుని దగ్గర మీ సమస్యకు పరిష్కారం అడగండి. కానీ మీరు సొంత నిర్ణయాలు తీసుకొని చనిపోవాలని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. నేను కావలిలో సేవ చేసేటప్పుడు మన చర్చి ముందు ఈ రోడ్డు ఎట్లా ఉందో అట్లాగా ఇంటి ముందు రోడ్డు ఉండదు, రోడ్డు పక్కన ట్రాక్, రైల్వే ట్రాకు. ఇళ్లల్లో గొడవ జరిగితే చాలా ఏరియాలో పరిగెత్తుకెళ్ళిపోతారు ట్రాక్లోకి చచ్చిపోవడానికి. ఏదో ట్రైన్ ఎక్కడానికి వెళ్ళినట్టు పరిగెడుతుంటారు. దేనికి రా అంటే ట్రాక్ కింద పడి సావడానికి. చాలామంది చచ్చిపోయారు. కొంతమంది ఏంటంటే ఆ చనిపోతాకి వెళ్తున్నాను తెలుసుకుని కొంత వెనకాల పట్టుకుని ఆపారు కొంతమందిని. కానీ కొంతమంది ఏమైపోయారు? ఏంటో ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నట్టుగా పరిగెత్తుకెళ్ళి ట్రైన్ కింద పడుతుంటారు, చచ్చిపోతుంటారు. ఎన్నో శవాలు. కొంతమంది బావిలో దూకేస్తారు. దేని దూకేస్తారంట? ఇలా కొంతమంది ఏంటంటే సూసైడ్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తారంటే రకరకాలు ఎదుగుతున్నారు. కొంతమంది చిన్న బిల్డింగ్ మీద దూకితే నడుమో కాళ్ళు ఇరుగుతాయి అని చెప్పేసి చార్మినార్ ఎక్కి దూకుతున్నారు. కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది, అది ఎక్కి దూకుతున్నారు.
ఇంకా రకరకాల హైట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కాదండి సమస్యకి పరిష్కారం. ఏలియా ఎక్కడికి వచ్చాడు చెప్పండి? దేవుని దగ్గర వచ్చాడు లేదా? మన దేవుని నమ్మి ఉన్నాం, దేవుని పేరు పెట్టబడి ఉన్నాం. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడు సజీవుడు. విన్నారా? మన దేవుడు ఏ సమస్యకైనా పరిష్కారం ఇస్తాడో ఇవిడా తప్పకుండా ఇస్తాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, అతను మరణాపేక్ష గలవాడి అతను ఒక మంచి మాట పలికాడు. ఏమని పలికాడంటే, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదంటే, నాకంటే ముందు మా పరిస్థితులు, మా యొక్క కుటుంబస్తులు, మా వంశస్థులు, గొప్ప గొప్ప నాయకులు, ప్రవక్తలు రాస్తున్నారు. అంత గొప్పవాడిని నేను కాదు, కానీ ఇంతవరకు నా జీవితం చాలు, నా ప్రాణం తీసుకున్నాడు. ఏమనంట? ఇంతవరకే నా జీవితము చాలు, నా ప్రాణము తీసుకో అన్నాడా, లేకుండా ఆయన తీసుకుంటాకి వెళ్ళాడా? చెప్పండి. తీసుకోమని దేవుణ్ణి అడిగాడా, ఆయనే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడా? దయచేసి దేవుని మందిరంలో మీ అందరూ చెప్తున్నాను, చనిపోతాను అనే ఆలోచన కూడా రాకూడదు మీకు. ఏం రాకూడదంట? చనిపోతాను, చనిపోవాలి అనే ఆలోచన రాకూడదు. వచ్చిందంటే ఏమైపోతాడంట? ఇప్పుడు ఆల్ అవుట్ అంటారు. ఏమంటారంట? ఆల్ అవుట్ తాగితే చచ్చిపోతాను, ఆ లిక్విడ్ తాగితే. దోమలు ఆల్ అవుట్ అయిపోతాయంటే మనిషి కూడా అవుట్ అయిపోతాంట. ఆ లిక్విడ్ తీసి రీఫిల్ తీసి తాగేస్తే ఏమవుతుందంట? చచ్చిపోతుందండి. ఇంకొంతమంది తలకి గోద్రేజ్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ తాగేస్తారంట, అది తాగేస్తే చచ్చిపోతున్నారంట. కొంతమంది కరెంట్లో చేయబెడుతున్నారు పోయి. ఎట్లా ఉందంటే, తమ జీవితంలో వచ్చిన సమస్యని సాల్వ్ చేసుకోవడం చేతగాక చచ్చిపోదాం అనుకున్నారు అందరూ కూడా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, చనిపోతాను, చనిపోవాలనే ఆత్మ ఎవరు చెప్పండి? సాతాను ఆత్మ. చెప్పండి అందరూ. దేవుడు చనిపోమని ఎక్కడైనా చెప్పాడు ఎవరికైనా? బైబిల్లో ఉందా? మీరు చూపించండి. ఎక్కడైనా చనిపో అని చెప్పాడా దేవుడు? అందుకని దేవుని బిడ్డలైన మనము, ఏలియా చెప్తున్నాడు, నా పితరుల కంటే నేనేం పెద్ద గొప్పవాడిని కాదు, నేను చాలా చిన్నవాడిని, అయితే నా జీవితము ఎంతవరకు చాలు అని చెప్పాడు. ఎందుకు ఇతను చెప్పాడు ఆ మాట చెప్పండి? యెజబెల్ రాణి ఆయన చంపేస్తానని చెప్పింది. ఎవరంట? యెజబెల్ రాణి ఆయన ఏం చేస్తుంది? చంపేస్తానంది. కాబట్టి అందుకని ఆయన ఏం చేస్తుంటే, ఆమె చేతిలో చనిపోవడం కంటే దేవుని ద్వారా పరలోకానికి వెళ్ళటం మంచిది కదా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? దేవుని అడుగుతున్నాడు. ఏలియా గురించి మీకు చెప్తాను. చనిపోవాలనుకునే వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారండి. మోషే కూడా అడిగాడు, ప్రభా నన్ను చంపేసి అన్నాడు. ఏమనంట? మోషే ఏమన్నాడు? ప్రభా, ఈ ప్రజల్ని నేను గర్భమును ధరించి నేను కన్నానా? నా రొమ్మును మోసుకొని నేను వెళ్ళాలా? నేను పాలిచ్చి పెంచానా? వీళ్ళని నేను భరించిన నీ భారం నా వల్ల కాదు, నన్ను చంపేయండి అని అడిగాడు మోషే. ఈవనా అడిగాడు. ఏమన్నాడు? నేను బ్రతుకుడి కంటే చచ్చుటే మేలు అన్నాడు. కానీ చాలామంది జీవితంలో విరక్తి కలిగినప్పుడే చనిపోవాలనుకుంటారు. చెప్పండి అందరూ. ఎప్పుడు అనుకుంటారు చనిపోవాలని? జీవితం మీద విరక్తి కలిగినప్పుడు ఏమైపోతాడు? చనిపోవాలి. ఎందుకంటే తమ జీవితంలో ఏదో చేసేసి ఉంటారు, తప్పు కోల్పోయింటారు, అన్నీ పరువు పోయింటుంది, మర్యాద పోయింటుంది, సమస్తం జీవితం నాశనం అయిపోయింటుంది. ఇక నేను బ్రతకడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, బ్రతికినా పనికిమాలిన జీవితమే, పనికిమాలిన పేరే, కాబట్టి ఇక నేను చనిపోతే మంచిదనే ఒక స్థితికి చాలామంది వచ్చినప్పుడే ఫైనల్ స్టేజే చనిపోవాలనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారంట? చెప్పండి. ఫైనల్ స్టేజ్ ఏమనుకుంటారు? జీవితం మీద విరక్తి కలిగినప్పుడు చనిపోవాలనుకుంటారు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఏలియా అయితే అలా కాదండి, తన జీవితము 100% ప్యూర్ పర్ఫెక్ట్గా ఉంది. ఎలా ఉందంట? ఎటువంటి పాపం లేదు, ఎటువంటి దోషం లేదు, ఎటువంటి చెడుతనం లేదు. ఆయన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ ఆయనకి ఏమొచ్చిందంటే, ఆయన్ని చంపేస్తా అని చెప్పింది. చూడండి 2వ వాక్యంలో, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. యెజబెల్ అంటే ఇశ్రాయేల్ యొక్క రాజైన అహాబు రాజు యొక్క భార్య, అంటే రాణి. అయితే ఎందుకు ఏలియాని చంపుతానందంటే, ఏలియా వెళ్ళి 450 మందిని చంపించాడు. ఎంతమందిని అంట? చెప్పండి. 450 మందిని చంపించాడు. ఎందుకు చంపించాడు? మీ దేవుడు గొప్పోడా, నా దేవుడు గొప్పోడా? ఏదైనా ఒక దేవుడిని మనం ఆరాధన చేద్దాం. ఊరికే మనిషికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు వద్దు. ఎవరు నిజమైన దేవుడైతే ఆ దేవుని మనం ఆరాధన చేద్దామని ఏం చేస్తాడు ఆయన? చెప్పాడు కదా. అది మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏలియా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇలాంటి ఒక గొప్ప జీవితం కాబట్టి 5వ వాక్యం చదవమా.
అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ఉమ్, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ఉమ్. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమయ్యున్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి హల్లెలూయా. ఇప్పుడు ఏలియాకి ఒక దినం ప్రయాణం చేసి వెళ్ళిపోయాడు అరణ్యానికి. అక్కడ ఏమీ లేవు ఆహారం. కానీ ఇప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పిందంట చెప్పండి. దేవదూత వచ్చి అక్కడ నుప్పులు పెట్టి, కట్లు పెట్టి, ఒక దోశ పెనం లాంటిది పెట్టి, దాని మీద రొట్టి కాల్చి ఏమందంట, లేచి తినమంది. ఎవరు పెట్టారు ఆహారం తీసుకొచ్చి? దేవదూతలు పంపించాడు. ఎవరి కోసము? చనిపోవాలని అనుకున్నప్పటికీ తన లైఫ్ వచ్చేసి చాలా వాల్యూ ఉంది. అది అరే పాపం చేసి చనిపోవాలనుకోరు, అతను మంచిగా ఉండి చనిపోవాలనుకున్నాడు. కాబట్టి అతను కూడా ఎవరు వచ్చారంట? దేవదూత వచ్చింది, లేచి అన్నం తినమంది. తిన్నాడు, మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ దేవదూత లేపింది, మళ్ళీ ఆహారం పెట్టింది, మళ్ళీ తిన్నాడు, తిని పండుకున్నాడు. అప్పుడు చెప్పింది, 40 రాత్రులు 40 పగళ్ళు నువ్వు ప్రయాణం, అంటే 40 80 రోజులు ప్రయాణం నువ్వు నడవాలి ఆగిపోకుండా అని చెప్పింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన దేవుణ్ణి దర్శించాడు. ఈ స్టోరీ అంతా మీకు చెప్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు అతన్ని తీసుకెళ్తానని చెప్పాడు. ఆ తర్వాత అలాగే తీసుకెళ్ళాడు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కార్యాలు మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఏలి యొక్క జీవితాన్ని ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనం చూద్దాం. మీకు ఎండింగ్ కొంచెం ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాను, కానీ స్టార్టింగ్ నుంచి మనం చూసినట్లయితే అతని యొక్క లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ చివరికి వచ్చేసరికి ఎలా ఉందనే దాన్ని మనం చూద్దాం. ఇది నన్ను ఏలియా యొక్క లైఫ్ని మనం చూసినట్లయితే మన జీవితం ఎలా ఉందనేది కూడా మనము చూడవచ్చు. మొట్టమొదటిగా ఏలియా చేసిన జీవితం ఎలాంటిదంటే అది చాలా గొప్ప ప్రవక్త, అద్భుతాలు చేసే గొప్ప ప్రవక్త. అయితే అతను మరణాపేక్ష కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే తన జీవితం ముగింపులో అతన్ని భయము వెంటాడింది. ఎవరు వెంటారంట? మనకి ఎన్ని ఉన్నా సరే ఏముండకూడదు, మనకి భయము ఉండకూడదు, ధైర్యం మనకు ఉండాలి. అందుకని మొట్టమొదటిగా మొదటి రాసులు 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహబనొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా చెప్తున్నాడు, మంచైన వర్షమైన ఒక సంవత్సరం రాసింది, ఈ సంవత్సరం రాసింది అక్కడ. కానీ 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మంచు పడలేదు. ఏం పడలేదంట? 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, మంచు పడలేదు. అంటే అప్పుడు ఎలా ఉందంట? వాళ్ళకి వేడిగా హై టెంపరేచర్ ఉంటుంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో, మక్కాలో, కువైట్లో 58 ఉందంట ఎండ. ఎంత? ఇక్కడ 38కే చెమటలు తడిసిపోతుంది ఒళ్ళంత. 38, 40కే మనకి. అక్కడ ఎంత ఉందంట? 58. అంటే ఇక మనం బతకగలమా చెప్పండి? ఆ ఎండల్లో ఒంటిలు తప్పితే ఇంకేం బతకవు. ఆ ఇసుకలో పైన ఎంత వేడి ఉంటుందో, ఇసుక కింద కాలి అక్కడ కింద నుంచి కూడా అంత వేడి వస్తుందన్నమాట. కాబట్టి అంత వేడిలో వాళ్ళు ఉంటున్నారంటే మరి చెప్పుకోవచ్చు వాళ్ళకు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, మరి 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు, మంచు లేదంటే ఏమున్నట్టు? డే నైట్ వేడిగానే ఉంది. కాబట్టి అలాంటి ప్రదేశంలో మరి అంత ఇదిగా వాళ్ళ పరిస్థితులు వచ్చి మొట్టమొదటిగా ఏలియా చేసిన మొదటి అద్భుతం ఏంటంటే 3.5 సంవత్సరాలు వర్షం పడదు అన్నాడు. ఏమన్నాడంట? ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైను వర్షమను పడదని ప్రకటించాడు. ఇక అక్కడ ఏమొచ్చిందంట? కరువు. ఎందుకని? వర్షాలు లేకపోతే ఏం లేనట్టు, పంటలు లేనట్లే. వర్షం ఉంటేనే మనకు పంట ఉంటుంది, వర్షం లేకపోతే పంటలు ఉండవు అనమాట. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏలియాను మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆకాశము మూయబడి 3.5 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయినండి. వర్షానికి ఆజ్ఞాపించాడు ఈయన. ఎవరికి ఆజ్ఞాపించాడు? వర్షానికి ఆజ్ఞాపించినప్పుడు ఆయన విశ్వాసము, ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి వర్షాన్ని ఆపాడా ఆపలేదా?
ఆపాడు. అంటే ఇప్పుడు ఒక మనిషికి విశ్వాసము, ప్రార్థన అవసరమా? అవసరం లేదా? చెప్పండి. అవసరమా? అవసరం లేదా? ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో ఎంత అసాధ్యమైన కార్యం ఉన్నప్పటికీ దేవుడు నీకు సాధ్యం చేస్తాని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ఈ దినాల్లో చాలామందికి దైవ కార్యాలు జరగట్లే. కారణం అంటే ఒకటి ప్రార్థనే లేదు, రెండోది విశ్వాసము లేదు. ప్రార్థన లేదు, విశ్వాసము లేదు. ఈ రెండు లేకపోతే దేవుని కార్యం మాత్రం జరగవేండి. మీరు ఎప్పటికీ కూడా దేవుని యొక్క కార్యం రుచి చూడడానికి వీలు కానే కాదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏలియాను మనం చూసినప్పుడు అతను ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. ఏం కురవలేదంట? 3.5 సంవత్సరాల వర్షము కురవలేదు. అందుకని దేవుని బిడ్డైన మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనకు ఒక శక్తిని దేవుడు ఇస్తున్నాడు, మనకు ఒక దైవ వాక్కును మనకి ఇస్తున్నాడు. బైబిల్ ఏం రాస్తుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి మన మాటకు కూడా చాలా వాల్యూ ఉంది. మనం ప్రార్థన చేస్తే కూడా ఆ ప్రార్థన జరిగిద్ది, ఆ వాక్కు నెరవేరుద్ది. కాబట్టి ఈ దినాల్లో మనం మన వాక్కును కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, ఇతర సాడీలు చెప్పి ఇలాగ మన నోటిని అపవిత్రపరుచుకున్నట్లయితే కనుక మన మాట మంచిగా జరగదు. మన మాట ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నప్పుడు మనం అడిగే ప్రతిదీ కూడా దేవుడు నిశ్చయముగా చేస్తాడు. రెండో అద్భుతాన్ని మనం చూసినట్లయితే ఇది 3.5 సంవత్సరాల వర్షం కురలేదు. తర్వాత మరలా ఏలియా ప్రార్థన చేసి ఏమొచ్చిందంట? వర్షం వచ్చింది. అది మీకు చదివిస్తాను. తర్వాత రెండోది మనం చూసినట్లయితే ఏలియా యొక్క జీవితంలో అద్భుతం ఏంటంటే 17వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మొదటి రాజులు 17వ అధ్యాయం 4వ వాక్యం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాము. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు కాబట్టి ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువు వచ్చింది. అయితే ఇప్పుడు ఏలియాకి ఏం లేదంట? ఏలియాకి ఆహారము లేదు. ఆయన ఒక ప్రవక్త కాబట్టి ఆయన దేశమంతా సంచరిస్తాడు. ఆయన ఒక దగ్గర ఉండేవాడు కాదు. అయితే ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాల్సినప్పుడు దేవుడు ఎవరి ద్వారా ఆహారం పంపించాడండి? చెప్పండి. కాకులు. ఏం తీసుకొచ్చింది ఆహారం? కాకులు. రొట్టె, మాంసం కూడా రెండు తీసుకొచ్చింది. రోజు అది ఏ మాంసం మనకు రాయబడలేదు కానీ ప్రతిరోజు మాంసము, రొట్టె తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిందంట? మొట్టమొదటి ఏలియా ఎవరి చేత్తో అన్నం తిన్నాడు? దేవతలు తిన్నాడు. రెండోది ఎవరి చేతితో అన్నం తిన్నాడు ఆయన? చెప్పండి. కాకులు తీసుకొచ్చినాయి. చూడండి, మన జీవితంలో విశ్వాసం ఉంటే దేవతలు మన కొరకు వస్తారు. మన జీవితం విశ్వాసం ఉంటే కాకులు కూడా తీసుకొచ్చి మన దగ్గరకు వచ్చి పెడతాయి. అది విశ్వాసం అంటే. ఊరికే మేము విశ్వాసం అండి, దేవుడు అంటే మాకు విశ్వాసం చెప్పడం కాదండి. ప్రాక్టికల్ లైఫ్లో నిజ జీవితంలో మనం చేసి చూపించాలి. ఆయన నిజంగా ఆయన ఆహారం కావాల్సినప్పుడు దేవదూతలు వచ్చారు. మరి ఆహారం కావాల్సినప్పుడు మరి దేవదూతలు 2 సార్లు మాత్రం వచ్చారు. కానీ కాకి ఎన్నిసార్లు వచ్చిందంట? డైలీ వస్తూనే ఉంది. ప్రతిరోజు ఆయన దగ్గరికే వస్తూనే ఉంది. కాబట్టి ఇది ఒక అద్భుతం ఏలియా యొక్క జీవితంలో. విశ్వాస జీవితం. ఏ జీవితం అంట? చెప్పండి అందరూ. ఏలియా యొక్క జీవితం ఏ జీవితం అంట? విశ్వాస జీవితం. అందుకనే దేవుని బిడ్డలైన మనము కాకి చూడండి ఎక్కడికన్నా వెళ్ళి తన ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. రోజు మాంసం తింటుంది. అలాగే దేవుడు నిజంగా మాంసం చక్కగా ఎక్కడుందో వాసన కనిపెట్టిద్ది, తేగలదు. కాబట్టి దేవుడు కాకి ఆర్డర్ ఇస్తాడు. కాకి ఏం చేస్తాడంటే ఆర్డర్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? ఏలియాకు నువ్వు ప్రతిరోజు అన్నం తీసుకొని రా అని దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? కాకి ఆజ్ఞాపించాడు. కాకి ఏం చేసింది? ప్రతిరోజు ఎక్కడికి పోయిందో, ఎక్కడ సంపాదించిందో, ఎలా సంపాదించిందో దొంగ కొనుక్కొచ్చేదాకా అవకాశం ఉందా? లేదు. ఎక్కడన్నా దొంగతనం చేసి రావాల్సిందే. ఎక్కడన్నా ఎవరైనా తయారు చేసి పెడితే ఏం చేయాలి? ఎత్తుకొని రావాల్సిందే. తీసుకొచ్చిందా తీసుకురాదా? ఎవరి మాటకు లోబడింది? అలాగే తిన్నాను మనం కూడా ఎవరి మాటకు లోబడాలి? వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం. కాబట్టి మనం ఎవరి మాట లోబడాలి? దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు మనం లోబడకుండా మనం దేవుని మాట వినాలి, వినకుండా ఆయన మన మాట వినాలంటే కుదిరిద్దా? కుదరదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న కాకులు ప్రతిరోజు కూడా ఆయనకి ఆహారాన్ని, మాంసాన్ని, రొట్టెలు తీసుకొచ్చాడు. ఆయన మంచిగా భుజించాడు. మూడోది ఇప్పుడు ఆయనకి జీవితంలో జరిగిన అద్భుతం ఏం చెప్పండి? సారేపతి అనే స్త్రీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. చదవండి అన్నమాట.
దేవుడు ఏం చెప్పాడు? సారేపతనే స్త్రీ నువ్వు వెళ్ళమని చెప్పాడు. చదవండి 8వ వాక్యం, 17వ అధ్యాయం 8వ వాక్యం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చాలు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? అక్కడున్న విధవరాలుగా నేను సెలవిచ్చి అని చెప్పాడు. అంటే మూడోది ఎవరంటే ఏలియాను పోషించింది? చెప్పండి. విధవరాలు, ఆమె భర్త లేడు, ఒక బిడ్డ మాత్రం ఉన్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి పోతే ఏముంది? అయ్యా నా దగ్గర 100 బస్తాలు పిండి ఉంది, ఏంటి 100 లీటర్ల నూనె ఉంది, ఏంటి మంచి ఆహారం ఉంది, రండి దేవుడు నాకు చెప్పాడు నేను పోషిస్తా అందా? ఆమెది ఫైనల్ స్టేజీ. తొట్టిలో పడి పిండి ఉంది, బుడ్డిలో కొంచెం ఉంది, ఈ పూట నేను నా బిడ్డ తిని చచ్చిపోవాలనుకుంటున్నాం అని ఫైనల్ డైలాగ్ చెప్పింది ఆమె. అప్పుడు అధైర్యపడ్డా ఏలియా? చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మన సరిత వంటి వెళ్ళాను అనుకోండి, సపోజ్ ఆమె భర్తకు వండుకొని పెట్టుకుంది, నేను పోయి ఏమంటాం, నేను వెళ్ళగానే ఏమ్మా ఏం వండుకొని ఏంటంటే ఈరోజు మాత్రం ఉందండి, ఈ పూట నేను నా భర్తని చచ్చిపోవాలనుకుంటున్నాము, మా దగ్గర లేదంటే ఇప్పుడు నేనేమనుకుంటాను? ఒరే 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 దేవుడు చెప్పాడు అక్కడికి వెళ్ళమన్నాడు, ఆమె దగ్గర చూస్తే ఏమి లేదంటుంది, దేవుడు ఇట్లాంటి కేసుని అప్పగించేయండి మనకి, ఇట్లాంటి పర్సన్ని, ఆమెకే లేదు, మనం ఏం చేసేది అని చెప్పి మనం అధైర్యపడతాం. కానీ ఆయన ఏమన్నాడు? ఏమన్నాడు? ఆమె ఏమంది? అయ్యా నా దగ్గర తొట్టులో పట్టిన పిండి, బుడ్డిలో కొంచెం, ఇది తిని ఈ పూట మేము చనిపోతాం, ఇంకా మా దగ్గర ఆహారం కూడా లేదు అని చెప్పింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మొదటగా వెళ్ళి నాకు రొట్టె చేసుకొని నీళ్లు తీసుకొని రా అన్నాడు. నీ తొట్టిలో ఉన్న పిండి, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని 15-16 వాక్యాలు చదవచ్చమ్మా. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూసారా? ఇదంతా ఏ ఏ శేషంలో జరుగుతుంది? ఫస్ట్ శేషన్ ఎక్కడంట? కాకుల దేవతల ద్వారా తిన్నాడు. రెండో శేషన్ ఎవరంట? కాకుల ద్వారా తిన్నాడు. మూడోది వచ్చి ఎక్కడికంట? అంటే ఈ 3.5 సంవత్సరాలు జరిగిన స్టోరీ ఇదంతా. ఎన్ని సంవత్సరాలు అంట? ఈ 3.5 సంవత్సరాల కాలంలో జరిగిన స్టోరీకి ఇక్కడికి వచ్చేసరికి ఆమె ఏమంటుందంటే, అయ్యా మా దగ్గర ఏమీ లేదు, నేను చనిపోవాలనుకుంటున్నా అంటుంది. ఏమంటుందంటే ఏమి? నేను చనిపోవాలనుకుంటున్నా అంది ఆమె. చూడండి ఆ మాట చదవండి. 10వ వాక్యం చదవమ్మా. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పం ఒక్కటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకును సిద్ధపరచుకున్నాను. అంటే ఈమె స్టేజ్ ఎలా ఉందండి? ఫైనల్ స్టేజ్. ఈమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదేందరా? దేవుడేమో అక్కడ సారేపతికి వెళ్ళి అక్కడ విధవరాలకి ఆజ్ఞాపించన్నాడు. అక్కడికి పోతే ఆమె ఏమంటుంది? నేను చచ్చిపోవాలనుకుంటున్నా అంటుంది. ఒక పక్కనేమో ఈయన చనిపోవాలనుకుంటున్నాడు, ఒక పక్కన ఆమె ఏమంటుంది? నేను చనిపోవాలంటుంది. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఏమీ లేదండి, కానీ దేవుని మాట వింటున్నారు, అక్కడ విశ్వాసం ఉంటుంది కాబట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర. ఆమె దగ్గర ఏమీ లేదు, ఈయన దగ్గర ఏమీ లేదు, కానీ ఇద్దరు ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నారు. వీళ్ళకి ఏముంది? ఇద్దరికి విశ్వాసం ఉంది. అక్కడ ఈ దినాల్లో బైబిల్ చదువుతున్నాము, వాక్యం వింటున్నాము, దేవుని మాట విని దేవుని మాటకు లోబడి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా చేస్తాడా చేయడా? చెప్పండి. చేస్తాడు. కాబట్టి ఏమి అంటుంది? అయ్యా నేను చనిపోవాలనుకున్నాను, నా బిడ్డ చనిపోవాలనుకున్నాను, మా దగ్గర ఏం లేదయ్యా అంది. లేదమ్మా నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి తీసుకొని మొదటగా నాకు తీసుకురా అంటున్నాడు. ఏమన్నంట? దైవజనుడిని, దైవ సేవకుడిని నేను చెప్తున్నాను, నువ్వు పోయి నీళ్లు రొట్టె తీసుకొని రా అంటున్నాడు. అదే మనం ఒకవేళ ఒక దైవ సేవకుడే, ఒక పాస్టరే లేచి అమ్మా నాకు ఇంత కావాలి, ఇలాగ నాకు ఇది కావాలంటే ఏమంటారు? ఆయన చూడు ఎట్లా అడుగుతున్నాడు. ఏమంటారు? ఆ పాస్టర్ చూడు ఎట్లా అడుగుతున్నాడు. కానుకలు తెమ్మంటున్నాడు.
డబ్బులు తెమ్మంటున్నాడు అని చెప్పి ఏం చేస్తారు, ఆ పాస్టర్ గురించి ఊరంతా చెప్పేస్తారు పోయి. కానీ ఆ స్త్రీ చివరి ఆహారం అయినప్పటికీ ఇక చచ్చిపోయే ముందు ఆయనకి పెట్టేస్తే మాకు ఇంకా లేదని కూడా ఆమెకు తెలిసినప్పుడు కూడా ఆమె దేవుని మాటకు లోబడింది, సేవకుడి మాటకు లోబడింది, వెళ్ళి తీసుకెళ్ళి ఆయనకి పెట్టింది. ఇక రోజు ఆమె తీసుకొని రొట్టెలు చేస్తుంది, పిండి అయిపోవట్లే, నూనె అయిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు. అప్పుడు అక్కడ అద్భుతం జరిగిందా జరగలేదా? అందుకనే మన అందరం కూడా ఏదో మేము యేసుప్రభువుని నమ్ముకున్నాండి, మా తాతలు కానీ మేము యేసుప్రభువుని నమ్ముకున్నాండి, మా కుటుంబం అంతా క్రిస్టియన్స్ అండి, మేమంతా చర్చికి వెళ్తామండి, మనిషికి బైబిల్ చేతిలో ఉందండి, రోజు మేము ప్రార్థన చేసుకుంటామండి అంటే కాదండి. ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం రుచి చూడాలి. చెప్పండి అందరూ. మా ఇంట్లో అన్నం ఉందండి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి అంటే కాదు. ఏం చేయాలి? రోజు తిని ఆ టేస్ట్ని, ఆ బలాన్ని మనం పొందుకోవాలి. అలాగే దేవుని రుచి చూసి దేవుని మనం పొందుకొని ఆ బలాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఈ సారేపతి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమైందంటే మంచిగా పోషించబడలేదా? చెప్పండి. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం మొట్టమొదటిగా అతను ప్రార్థన చేసి ఏం కురలేదంట? వర్షం కురలేదు. రెండోదిగా అతను ప్రార్థన చేసి ఏం జరిగిందంట? కాకులు వచ్చి ఆహారాన్ని ఇచ్చినాయి. మూడోది ఏం జరిగిందంట? సారేపతి విధవరాలు ఆమెను ఏం చేస్తుందంట? పోషించింది. కాబట్టి తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే మొదటి రాసులు 17వ అధ్యాయము 19-20 వాక్యాలు మనం చదివినట్లయితే ఆ విధవరాలికి కుమారుడు చనిపోయాడు. అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. చాలండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఏలియా ఆ ఇంటికాడ మంచిగా తింటూ ఉన్నాడు, ఆమె కూడా ఆహారం పెడుతుంది. ఆ తర్వాత అనుకోకుండా ఆమెకున్న చిన్న బిడ్డ చనిపోయాడు. ఏమైపోయాడు? ఆమె చిన్న బిడ్డ చనిపోయాడు. అప్పుడు ఆమె వచ్చి, అయ్యా ఎందుకయ్యా నా ఇంటికి వచ్చావు? నువ్వు వచ్చిన తర్వాత నా బిడ్డ చచ్చిపోయాడు అంది ఆమె. ఏమందంట? ఎందుకయ్యా నా ఇంటికి వచ్చావు? బాగా తిన్నావు, రోజు వండి పెడితే, ఇప్పుడు ఏమైంది? నా బిడ్డ చనిపోయాడు. నేను ఏం పాపం చేశానయ్యా? నేను మంచి కదా చేసా అంటుంది ఆమె. అప్పుడు ఏలి అన్నాడు, అమ్మ ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పి ఆ బిడ్డను తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి ఆ బిడ్డను పండుకోబెట్టి ఆ బిడ్డను దీని కూడా పండుకొని చేతుల్లో చేయి పెట్టి అని ఏం చేస్తాడంట? దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? దేవుడు మరలా బ్రతికించాడు లేదా? బ్రతికించాడా లేదా? కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా దేవుడు ఉన్నాడా లేడా మీరు చెప్పండి. ఏలియా చేసింది ఏంటి అక్కడ? ప్రార్థన. చెప్పండి. మీకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదటిగా చేయాల్సినంట ప్రార్థన. ఏదన్నా రాని ముందు మీరు ఏం చేయాలంటే టక్కన మోకాళ్ళు వేసి, ప్రభా ఇది ఎందుకు సంభవించింది, మీరు అనుమతించారా, లేకుంటే సాతానే ఇలా చేసిందా, లేకుంటే నేనేమన్నా పాపం చేస్తానా, లేకుంటే నా కుటుంబం పాపం చేస్తా, ఎందుకు ఈ కీడు మాకు జరిగింది, ఎందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పి మొట్టమొదటిగా పరిష్కారాన్ని ఏం చేయాలి? దేవుని దగ్గర వెతకాలి. అంతేగాని వాళ్ళు అలా చేశారు, వాళ్ళ వల్ల ఇలా వచ్చింది, వాళ్ళ వల్ల ఇలా జరిగింది, వాళ్ళంతా చూస్తాను, వాళ్ళని ఊరుకోను అని చెప్పి మనం గొడవకి వెళ్ళిపోకూడదు. ముందు దాన్ని ఏం చేయాలంటే ఎవరి వలన వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే దాన్ని ఏం చేయాలంటే మనము దేవుని మందిరంలో ఎవరు చేశారు ఆ పని? బైబిల్లో యెహోషువ చేశాడు. ఆ కాను వలన హాయి చేతులు ఓడిపోయినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చడానికి ముందు కూర్చొని, ప్రభా ఈ కీడు మాకు ఎందుకు వచ్చిందని దేవుని అడిగితే, ఒకడున్నాడు మీ మధ్యలో, నేను ఎరుకోలో శాపరసాన్ని తీసుకురావద్దని తీసుకొచ్చాడని చెప్పాడు. అప్పుడు చీట్లు వేసి ఎవరి పేరు వచ్చింది? ఆ కాని పేరు వచ్చింది. అప్పుడు వాడిని పట్టుకుని ఏం చేశారు? రాళ్లతో కొట్టి. అంటే ఇప్పుడు ముందు తప్పుని మనం ఎతకాలి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది అనేది వెతికి దేవుని అడగాలి దాని పరిష్కారం. మనం సొంత నిర్ణయం తీసుకొని మన సమస్య మనం గురి కాకూడదు. విన్నారా? అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ఏలియా మరి అతను బాధపడ్డాడు. అయ్యో నన్ను పోషించింది, ఆహారం పెట్టింది, మంచిగా నన్ను చూసుకుంది, కాబట్టి ఈ బిడ్డ చనిపోతే ఎలాగని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అతను ఏం చేస్తాడంట? బిడ్డ లేచి బ్రతికిన్నాడు. కాబట్టి మనము కూడా ఏదైనా ఒక కార్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసంతో దేవుని సల మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ. విశ్వాసం ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి. చాలామంది ఏమన్నారంటే ఎవరు కనపడినా కూడా ఏం చేస్తారంటే ప్రైజ్ లార్డ్ అండి బాగున్నారా, సరే మా కోసం ప్రార్థన చేయండి అని అందరూ చెప్తున్నారు. నేను రిలయన్స్ మార్కెట్కి పోతే అక్కడ ఒక ఆమె ఉంది, ప్రైజ్ లార్డ్ అండి అంది. పని చేశాను, ప్రైజ్ లార్డ్ అమ్మా అన్న. అయ్యా మా వాళ్ళకి పలానాకి యాక్సిడెంట్ అయింది, మీరు ప్రార్థన చేయండి అంటే. ఇక నేను ఎప్పుడు కనపడితే ఇప్పుడు ప్రైజ్ లార్డ్ అంటుంది ఆమె. ఏమంటుందండి, ఎప్పుడు కనపడితే అప్పుడు ప్రైజ్ లార్డ్ అంటుంది. ఇట్లా మనం చూసినట్లయితే ఎవరు కనపడిన ఏం కోరుకున్నారు చెప్పండి? ప్రార్థన కోరుకున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, మనం చూడగా ఏం కోరుకున్నారు? ప్రార్థన కోరుకున్నారు. అందుకని ప్రార్థనే ముఖ్యం. క్రైస్తవుల యొక్క బలము ప్రార్థన అన్నారా? కాబట్టి ఇక్కడ ఏలియా ప్రార్థన చేసేటప్పుడు చనిపోయిన బిడ్డ బ్రతికాడా బ్రతకలేదా? చనిపోయిన బిడ్డ బ్రతికాడు. ఇప్పుడు ఏలియా యొక్క జీవితం బలముగా ఉందా బలహీనంగా ఉందా చెప్పండి? ఆయన అనుకునేవన్నీ చేస్తున్నా చేయట్లేదా? ఆయన అడిగినని దేవుడు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? అప్పుడు మనం కూడా ఉండాలా ఉండకూడదు అలాగా చెప్పండి? నేను ఏలియాలాగా ఉండాలి, ఏలియాలాగా ప్రార్థన చేయాలి, ఏలియాలాగా నాకు అద్భుతాలు జరగాలని ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉందా విశ్వాసము చెప్పండి? ఉందా? దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఏలియాలాగా నేను ప్రార్థన చేయాలి, ఏలియాలాగా నేను విశ్వాసం ఉండాలి, ఏలియాలాగా దేవుని అన్నీ అడిగి పొందుకోవాలి ప్రభువా అని దేవుని మనం ఏం చేయాలంట? నిత్యముగా అడగాలి. అంతేగాని అడగకుండా దేవుడు ఇస్తాడా? అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు. కాబట్టి ప్రతి దేవుణ్ణి అడగాలి. ఇక్కడ మనం ఎన్నో అద్భుతం చూసాము చెప్పండి? 4 అద్భుతాన్ని మనం చూస్తున్నాం. 5 అద్భుతాన్ని మనం చూసినట్లయితే మొదటి రాజులు 18:38 మనం చదివినట్లయితే ఆకాశం నుండి అగ్ని దిగి కట్లు కాల్చింది. మొదటి రాజులు 18:38. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే యెజబెల్ రాణి ఉంది. ఎవరంట? యెజబెల్ రాణి. ఎవరామె? ఇశ్రాయేల్ యొక్క రాజు యొక్క భార్య. ఎవరి భార్య అంట? 22 వాక్యం చదవమా. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. చూడండి ఏమన్నాడు? యెహోవా పక్షాన ఎంతమంది ఉన్నారంట చెప్పండి? ఒక్కడే. కానీ మీ పక్షాన ఎంతమంది ఉన్నారు? 450 మంది ప్రవక్తలు మీరు ఉన్నారు. నేను ఎంతమంది? ఒక్కడిని. సరే, ఒక ఛాలెంజ్. ఏమన్నాడు? మీ దేవుడు నిజమైనవాడో మా దేవుడు నిజమైనవాడో ఇది తెలుసుకోవాలి. మీ దేవుడు నిజమైనవాడో లేకుంటే మా దేవుడు నిజమైనవాడో ఈరోజు తెలుసుకోవాలి. పద్దాక మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పేసి ఈ గొడవలంతా వద్దు. మీ దేవుడు గొప్పడైతే మీ దేవుడు ఇక్కడ రావాలి, లేదు మా దేవుడు గొప్పడైతే మా దేవుడు ఇక్కడికి రావాలని చెప్పేసి ఏలియా గారు ఏం చేస్తారు? ఒక ఛాలెంజ్ విసిరాడు. విసిరినప్పుడు ఏం చేస్తాడు? పెద్ద గుంట తీసేసి ఆ గుంట నిండా నీళ్లు పోసి దానిపైన ఫుల్గా కట్టెలు పేర్చేసి ఒక పెద్ద ఆవుని తీసుకొని శుభ్రం చేసి దాన్ని ముక్కలు చేసి ఆ కట్టెలో పెట్టి ఫుల్గా నీళ్లు పోసి నానిపోయేటట్టు చేయాలి. మీరు ఒక ఆవుని తీసుకోండి, మేము ఒక ఆవుని తీసుకుందాం. మీ దేవుడు గొప్పడైతే మీ దేవుడు వచ్చి ఆకాశం నుంచి అగ్ని వచ్చి అదంతా కాల్చి బుడిచేయాలి. లేదు మీ దేవుడు రాలేదంటే నా దేవుడు వచ్చి ఆ అగ్ని చేత దాన్ని కాల్చి బుడిచేయాలి. ఓకేనా అన్నాడు. ఓకే ఓకే అన్నారు. ఎందుకని? వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎంతమంది? 450 మంది. ఈయన ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఒంటరైన వాడు 1000 మంది. చెప్పండి అందరూ, ఒంటరైన వాడు ఎంతమంది అంట? 1000 మంది అంటున్నాడు. దావీదు అయితే ఎంతమంది అంట? 10,000 మందితో సమానుడు అంట. ఎవరంట? దావీదు 10,000 మందితో సమానుడు. కాబట్టి ఏలియా ఏం చేశాడు? సరే మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముందు మీరు ట్రై చేయండి అన్నాడు ఆయన. వాళ్ళు ప్రార్థన చేస్తారు రావట్లేదు. కొబ్బరికాయలు కొడుతున్నారు, అయిన పెడతారు రావట్లేదు. ఏంటి గుండ్లు పగలు కొట్టుకుని అరుస్తున్నారు, రావట్లేదు. ఏలియా గారు కామెంట్ చేస్తాడు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో ఒకసారి లేపండి, వాడు దూర ప్రయాణండేమో పిలవండి, వాడిని ఏం చేస్తాడో పిలవని చెప్పి ఏం చేస్తాడు? కామెంట్ చేస్తాడు ఏలియా. వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది, బట్టలు చింపేస్తున్నారు, కత్తులు పెట్టి పొడుచుకుంటున్నారు. రా రా అండి, ఎక్కడ బయలా అండి, ఎక్కడ బయలా లేదు, ఏది లేదు అక్కడ. సరే అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి ఎంత అయిందంట? మధ్యాహ్నం అయింది. ఇక ఏలియా గారికి ఆకలి వేస్తుంది ఆ టైంలో. అప్పుడు ఏం చెప్పండి? సరే ఇక ఆపేయండి, నేను ట్రై చేస్తాను అన్నాడు. అని ఏం చేస్తాయినా? ప్రార్థన చేస్తాడు. ఎవరైనా
ఏలియా 36 వాక్యంలో అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసిన యెహోవా అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుండా ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత నేను చేసినని ఈ దినమందు కనపరచుమో యెహోవా నా ప్రార్థన ఆలకించమని యెహోవా వైపు నీవే దేవుడు ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తెరవచేయదు అని ఈ జనులకు తెలియజేయనట్లుగా ప్రార్థన అంగీకరించమని ప్రార్థన చేస్తాడు. అతడు అలాగూ ప్రార్థన చేసిన వెంటనే యెహోవా అగ్ని దిగి దహన బలిని పశువులను కట్లను రాళ్లను బుగ్గిగా దగించి కందకమందు ఉన్న నీళ్లను కూడా ఏం చేస్తుంట ఆరిపోజేస్తుంది. చూసారా? ఎవరైనా అబ్రహాం ఇస్సాకు దేవా రా అన్నాడు, అంతే. అగ్ని ఏమైందండి అక్కడి నుంచి రాయిగా వచ్చేసింది. కట్లు రాళ్ళు నీళ్లు మాంసం మొత్తం బూడిదైపోయింది అన్నమాట. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 450 మంది. వాళ్ళు ప్రార్థన చేశారు, రాలేదు. కానీ ఈయనేం చేశాడు? ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవుని గణపరిచి. ప్రార్థనలో రకాలు ఉన్నాయండి, మీకు తెలుసలేదో. ఇక్కడ తన గొప్పతనాన్ని చెప్పలేక దేవుని గొప్పతనాన్ని చెప్పాడు. ఎవరైనా గొప్పతనంట ఏమన్నాడు ఇక్కడ? అస్తమయము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గర వచ్చి ఇలాగ ప్రార్థన చేసినాం, యెహోవా అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుని ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసివనియు ఈ దినమందు కనుపరచుము. అంటే ఎవరు ఘనత ఇక్కడ? నువ్వు చేసావని నేను చేశాను మాత్రమో కాదు. యెహోవా నా ప్రార్థన ఆలకించము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఎవరిని గణపరిచి ప్రార్థన చేస్తాడండి? దేవుణ్ణి గణపరిచి ప్రార్థన చేస్తాడు. ఎవరినంట? మనం ప్రార్థన చేస్తాడు ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. ఏం చేయాలంట? ప్రభువా నేను తగ్గించుకున్నాను, నాలో ఏం లేదు, నీ నామానికి మహిమ కలిగినట్టు వీళ్ళందరూ రక్షించండి, లేకుంటే వీళ్ళందరినీ స్వస్థపరచండి, వీళ్ళందరికీ అద్భుతాలు చేయండి, నువ్వు దేవుడు ఉన్నావని నిజమైన దేవుడిని అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని తెలుసుకోని చెప్పేసి ఆయన ఎవరికి ఇచ్చాడు? ఆ ఘనత అంతా దేవుడికి ఇచ్చాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాలు జరగాలంటే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ. ఇక్కడ అగ్ని వచ్చిందా రాలేదా? చెప్పండి. ఆకాశం నుంచి అగ్ని వచ్చిందా రాలేదా? చక్కగా వచ్చి అక్కడ గొప్ప అద్భుతము ఇలాంటి కార్యం కేరళలో కూడా ఒక దగ్గర ఒక కోనేరు లాంటిది ఒకటి ఉంది కట్టేసి. తోమా గారు ఇండియాకి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు బ్రాహ్మిన్స్ అందరూ అక్కడ స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ అక్కడికి వెళ్ళి మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని ఈయన ఎత్తాడు ఆ డైలాగ్. అప్పుడు వాళ్ళు చెప్పారు మా దేవుడు గొప్ప అని చెప్పేసి 500 మంది బ్రాహ్మిన్స్ ఉన్నారు అక్కడ. ఆ సమయం ఎంతమంది అంట? 500 మంది ఉంటే ఈయన పోయి మా దేవుడే గొప్ప అని చెప్పాడు. అది ఎలాగా? మా దేవుడు గొప్పని వాళ్ళు చెప్పాడు. సరే మీ దేవుడు గొప్పడైతే మీ దేవుడే గొప్పడు, లేదు మా దేవుడు గొప్పడైతే మా దేవుడు గొప్పడు అవుతాడు, ఈరోజు మనం తెలుసుకుందాం అని చెప్పారు. సరే అప్పుడు ఒక అద్భుతం చేయాలి దేవుడు ఉంటే అని చెప్పారు. అప్పుడు ఏం చేస్తాడు తోమా గారు? ఇదిగో నేను ఈ నదిలో అంటే ఒక కోనేరులాగా ఉంటుంది, ఒక చెరువులాగా, నేను నీళ్లు తీసే దోశలతో పైకి ఎగరేస్తాను, అవి అలాగే ఉండాలి, అలా ఉంటే నా దేవుడు ఉన్నాడని అర్థం. లేదు అలా ఉండలేదు, అవి పడిపోయినంటే కనుక నా దేవుడు లేడని అర్థం. మీరు ఎగరేయండి, మీరు ఎగరేసేప్పుడు కింద తీసేవాడు నీళ్లు గుంట అలాగ ఉండాలి, ఇక్కడ తీసిన నీళ్లు అలాగే గుంట ఉండాలి, ఈ ఎగరేసిన నీళ్ళు అక్కడ ఎగిరి అలాగే నిలబడాలి. అప్పుడు ఎవరు నిలబెడతారో ఆయన నిజమైన దేవుడు చెప్పేసి తోమా గారు ఏం చేస్తాడు? వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. 500 మంది ఉన్నారు. ఎంతమంది అంట? వాళ్ళు ఎగరేసి కింద పడుతున్నాయి, మళ్ళీ ఎగరేసి కింద పడుతున్నాయి, ఎగరేస్తే కింద పడుతుంది. అప్పుడు చెప్పాడు సరే ఓకే అయిపోయింది మీ అందరిది, సరే నేను దిగుతా అని చెప్పి ఏం చేస్తాడు? తీసుకొని అబ్రహాం ఇస్సాకు యాకోబు అని ఎగరేగానేమైందంట, నీళ్ళు అక్కడే ఆగిపోయినాయి, గుంట అక్కడే ఉండిపోయింది. వాళ్ళందరూ చూసి నమ్మారు. అక్కడే మొత్తం 500 మంది ముంచి బాప్తీసం ఇచ్చేసాడు. ఎంతమందికి అంట? 500 మందికి అక్కడే ముంచి. ఇప్పుడు ఉంది, ఇప్పుడు కూడా కేరళలో ఉన్నది. 500 మందికి అక్కడ ఏం చేశాడు ఆయన? బాప్తిస్మం ఇచ్చినాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనలో రోషం ఉండాలి. ఏలియాలో ఏముందంట? నీ నామంలో రోషం గలవాడు నేను ఒక్కడనే మిగిలినాను అంటున్నాడు. ఏమన్నంట? నేను ఒక్కడనే. కాబట్టి మనం కూడా దేవుని కార్యాలు చేయాలంటే మనకు ఆసక్తి ఉండాలి. చెప్పండి అందరూ. ఏమన్నంట? ఇంట్రెస్ట్ ఉండాలి. ఆసక్తి ఉంటేనే దేవుని కార్యాలు చేస్తాడు. ఆసక్తి లేకుండా ఊరికే ప్రార్థనకు వచ్చాము బైబిల్ పట్టుకున్నా అంటే జరగదు. దానికి కావాల్సిన ఒక పవర్ అనేది మనకి అవసరం. ఎన్నైనా ఇప్పటికి చెప్పండి. ఏలియా ప్రార్థన చేస్తే ఏమైందంట? ఆకాశం నుంచి అగ్ని దిగి పశువులనే కాల్చింది. మరలా ఏలియా ప్రార్థన చేస్తాడు, వర్షం వచ్చింది. మొదటి రాజులు 18వ అధ్యాయం 45 వాక్యం చూడండి. 3.5 సంవత్సరాల తర్వాత
మళ్ళీ వర్షం వచ్చింది. ఇంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. కనుక అహబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. ఇక మనం చూసినట్లు ఇక్కడ వర్షము ఏమంట చదవండి 44 అని రాస్తుంది. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చెయ్యి ఇంత చిన్న మేఘము సముద్రుని పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపుకున్నట్లు నీ రథమును సిద్ధపరచును పొమ్మని చెప్పిరి. వారిని పంపెను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలితోనూ కారు కమ్మెను, పైన మోపైన వాన కురిసెను. గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చింది వర్షము? 3.5 సంవత్సరాల తర్వాత. ఎవరు ప్రార్థన చేస్తూ వచ్చింది? ఏలియా. దాన్ని ఆపింది ఎవరు? వర్షాన్ని? ఏలియాని. మళ్ళీ దాన్ని రమ్మని చెప్పింది ఎవరు? ఏలియా. ఇప్పుడు ఆ ఆకాశము ఏలియాకు లోబడిందే లేదా? ఇంకో వ్యక్తి కూడా ఆకాశాన్ని ఆపిన వ్యక్తి ఎవరైనా? యెహోషువ. ఎవరంట? సూర్యుడా నువ్వు గిబియోనులో ఉండు, చంద్రుడా నీవు అయ్యాలోయలో ఉండు అని చెప్పి పొద్దున్నే సాయంత్రం అమాలేకులతో యుద్ధం చేశారు. వీళ్ళు యుద్ధం చేశారు. సూర్యుడు చంద్రుడు ఏమైపోయారంట? బ్రేక్ అయిపోయారు అక్కడే. వాళ్ళకి ఇంటికి వెళ్ళలేదు, ఇంకా ఎక్కడుందంట అక్కడే ఉన్నారు. ఈ యుద్ధం అంతా ఫుల్గా 24 అవర్స్ యుద్ధం చేశారు. ఆ తర్వాత వాళ్ళు అంటే ఇప్పుడు ఒక మనిషికి మరి సృష్టి మీద అధికారం ఉందా లేదా చెప్పండి? సృష్టి మీద అధికారం ఉందా లేదా? యెహోషువ ప్రార్థన ఆగిందా లేదా? సూర్యుడు చంద్రుడు ఆగా లేదా? మరి ఏలియా ప్రార్థన ఆకాశంలో వర్షం ఆగిందా ఆగలేదా? కాబట్టి క్రైస్తవ జీవితం అనేది నిజము. చెప్పండి అందరూ. క్రైస్తవ జీవితం అబద్ధమని అనేకులు చెప్తున్నారు. ఇది అబద్ధం కాదండి, ఇది నిజము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజము. ఇది కార్యము చేయాలంటే కనుక దేవుని వలన ఇది సాధ్యం. కాబట్టి ఇక్కడ 6వది మనం చూసినట్లయితే అతను ప్రార్థన చేయగా మరలా ఏమొచ్చిందంట? వర్షం వచ్చి. 7వది మనం చూసినట్లయితే మొదటి రాజులు 21వ అధ్యాయం 19వ వాక్యం మనం చదువుకుందాం. 21:19. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే అహాబు రాజు, ఇశ్రాయేల్ యొక్క రాజు ఉన్నాడు. ఆ రాజు యొక్క ఇంటి కాంపౌండ్గా ఆనుకొని నాబోతు అనే అతని వ్యక్తి ద్రాక్ష తోట ఉంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, నాకు ఆ తోట కావాలి, నాకు చాలా నచ్చిందని చెప్పేసి ఈ రాజు ఏం చేస్తాడంటే నాబోతు దగ్గరికి వెళ్ళి అడిగాడు మనిషిని పంపించి. నాబోతు ఏంటంటే, మా తాతల కాలించి నాకు ఇచ్చిన ఆస్తి అది, నేను ఇవ్వనండి అని చెప్పాడు. సరే, అప్పుడు అతను ఏం చేశాడు? అలిగి మంచం మీదకి ఎక్కి మూతి ముడుచుకున్నాడంట. ఏం చేస్తాడంట? అలిగి మంచం మీదకి ఎక్కి ఏం చేస్తాడంట? మూతి ముడుచుకుంట రాజు. అయితే అతను మంచోడే. ఎందుకని? అన్యాయంగా లాక్కోలేదు, లేకుంటే అతను చంపేసి లాక్కోలేదు. కానీ ఇంటికాడికి వచ్చి మూతి ముడుచుకుని ఆనందపోతే ఇప్పుడు ఎవరు ఫీల్ అయ్యారంట? వాళ్ళ భార్య ఫీల్ అయింది. భార్య ఫీల్ అయ్యి, ఊరుకో, చిన్న విషయానికి ఎందుకు బాధపడతావు, నీకు ఆ తోట కావాలి అంతే కదా, నేను చూసుకుంటానులే, నువ్వు భోజనం చెయ్యి అంది. ఆయన భోజనం చేసిన తర్వాత ఏం చేసింది? అతని మీదకి కొంతమందిని పంపించి అతను రాజుగారిని దూషించాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతను ఏం చేశారు? కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఈమె వచ్చి ఆడు చచ్చిపోయాడు, ఆ ద్రాక్ష తోట నువ్వు తీసుకు హ్యాపీగా అని చెప్పింది. దీనికి కారణం ఎవరు? భర్తే కదా. ఇప్పుడు భార్య ఆ పని చేసింది. ఇప్పుడు ఈ కోపం ఎవరికి వచ్చింది? దేవుడికి వచ్చింది. ఎవరికి వచ్చిందంట? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏలియా ద్వారా దేవుడు మాట్లాడి ఏలియాని పంపించాడు. దేవుడు ఏమని పంపిస్తాడు? 17వ వాక్యంలో, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇశ్రాయేలు రాజున అహాబు ఎదుర్కొన్నట్టుకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకునబోయెను. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకున్న వాళ్ళని నీవు నాబోతు చంపితివి కనుక యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు నాబోతు యొక్క కుక్కల రక్తం నాకినో ఆ స్థలందే కుక్కలు నీ రక్తాన్ని నాకునని చెప్పాడు. ఎందుకని? చంపిన తర్వాత కుక్కలు వచ్చి ఆ రక్తం అంతా నాకినాయి ఇక్కడ. అప్పుడు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా అతను చేశాడని అంత నీచం చేశాడు. వెంటనే దేవుడు చెప్పాడు, అతనికి ఏ మరణం వచ్చిందో అదే మరణం నీకు వస్తుందని. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అందుకని చదవండి, దీని గురించి ఇదే విషయం ఏలియా చెప్పినట్లుగా అదే జరిగినట్లుగా మొదటి రాజులు 22వ అధ్యాయము 39వ వాక్యం చదవండి. 22వ అధ్యాయము 38వ వాక్యం చదవండి.
వే వే వేసి స్నానం చేయుచుండగా వేసలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చాలు. ఇక్కడ అహాబు యుద్ధంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ రక్తం అంతా రథంలో నిండిపోయింది. ఆ రథాన్ని కడుగుతున్నప్పుడు ఎవరు వచ్చారని నాకడాకి చెప్పండి. కుక్కలు వచ్చాయంట. కుక్కలు వచ్చి ఏం చేస్తాయంట, నాకిందంట. అందుకని దీని గురించి మళ్ళా మొదటి రాజులు 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 33వ వాక్యం చదువుకుందాం. 2వ రాజు 9:33 చదవండి. దీనిని కింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందకి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. ఎవరంటే ఈమె? యెజబెల్ రాణి. ఎవరిని చంపింది ఈమె? నాబోతుని చంపించి ద్రాక్ష తోట తీసుకున్నది కదా. అప్పుడు దేవుడు ఏలియా ద్వారా చెప్పిన మాట ఏంటంట, జరిగిందంట. ఆ తర్వాత ఆమె యొక్క శరీరాన్ని కుక్కలు తిన్నాయని రాసింది. చదవండి. ఎన్నో వాక్యం అది? 36వ వాక్యం చదవండి. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియచెప్పగా అతడు ఇట్లనను, ఇది యెజబెలని ఎవరును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. చాలు. చూస్తారా, ఇక్కడ దేవుడు చెప్పిన మాట జరిగిందా జరగలేదా? అందుకనే కర్మ ఎవరిని వదలదంట. ఏం వదలదంట? కర్మ ఎవరిని ఒకరిని నాశనం చేస్తే ఆ నాశనం మనల్ని వదిలిపెట్టదు. బైబిల్ ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏ కొలత కొలచబడతావు ఆ కొలతే కొలవండి. ఏ తిరుపు తీరుస్తావో ఆ తిరుపే తీర్చబడి. కాబట్టి ఇక్కడ చేసిన పాపానికి ఒక దినాన భర్త చనిపోయినాడు, ఆమె చనిపోయింది. అంటే బండి పెట్టి గుర్రాలు పెట్టి తొక్కిచ్చి ఆ తర్వాత రక్తాన్ని కుక్కలో, ఆ మాంసాన్ని కుక్కలు తిన్నాయన్నమాట. అంటే చూడండి, ఒక రాజు భార్య ఒక నీచమైన సావులు చచ్చారు. కాబట్టి ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన మరణం మనకి ఎప్పుడు కూడా రాకూడదు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, జీవితం మనం ప్రారంభంలో బాగుంటాం, కానీ మనం చేసే ప్రతి తప్పుకి చివరికి శిక్ష మనం ఏం చేయాలంట, పొందాలి. అందుకని మనం తప్పు చేయకుండా జాగ్రత్తగా మనం ఉన్నట్లయితే కనుక ఆ శిక్ష మనకి రాదు. అందుకే మందిరానికి వస్తున్నాము, ప్రార్థన చేసుకున్నాము, వాక్యాన్ని వింటున్నాము, బైబిల్ చదువుతున్నాము, మంచి ఏదో చెడు తెలుసుకున్నాం. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉంటే రేపు ఆ నాశనము మన మీద మన పిల్లల మీద రాకుండా ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యాయంగా ఒకరు మోసం చేయాలని, ఒకరి దగ్గర దోచుకోవాలని ఎప్పుడూ అత్యాశ, దురాశ మనకు ఉండొచ్చా? ఉండకూడదు. ఒకవేళ తెలియకుండానే ఎవరైనా మనకి డబ్బు ఇచ్చినా మనం ఏం చేయాలి? తిరిగి చెప్పండి. తిరిగి ఏం చేయాలంట? ఇచ్చేయాలి. కొన్నిసార్లు నేను షాపింగ్కి పోయినప్పుడు నేను ఇచ్చిన దానికంటే నేను 500 ఇచ్చాను అనుకోండి, కొంతమంది వాళ్ళు నాకు 500 ఇస్తారు తిరిగి. నేను ఇచ్చింది 100 రూపాయలు అనుకోండి, 500 చిల్లర ఇస్తారు తిరిగి నాకు. అమ్మ నేను ఇచ్చింది 100 రూపాయలు అమ్మంటే, సార్ థ్యాంక్ యూ సార్, ఎవరు సార్, మాకు వద్దమ్మా మీ డబ్బులు, మాకెందుకు, ఆ పాపం మళ్ళీ మా వెనకాలే వస్తుంది అని చెప్పి నేను తిరిగి ఇచ్చేస్తాం. మనం అయితే ఏం చేస్తాం, కొంతమంది గమ్ముని జేబులు వేసుకెళ్ళిపోతాడు, అడిగితే చూస్తాడు అదే. కాబట్టి ఆ పాపం మన వెనకాలే వస్తుంది. ఇవాళ మనం అది తీసుకున్నాం అంటే రేపు ఏదో రూపంలో మన డబ్బులు ఏమైతే పోతాయి. అప్పుడు మనకు గుర్తుకొస్తుంది, అరే ఆ రోజు అలా చేసాం కదా మోసము, అందుకే ఈరోజు మన డబ్బులు పోయినాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైతే మనం చేస్తామో అదే మన వెనకాల వస్తుంది. ఏనైనా ఇప్పటికి చెప్పండి, నాబోతు యొక్క రక్తంని చిందించినందుకు ఆ రక్తం ఇలా కుటుంబాన్ని చిందించినట్లుగా మనం చదువుతాం. తర్వాత ఈ యొక్క 8వది మనం చూసినట్లయితే 2 రాజులు 1వ అధ్యాయం 4వ వాక్యం. 2 రాజులు 1వ అధ్యాయం 4వ వాక్యంలో అహాజ్య అంటే ఈ యొక్క అహాబ్ కొడుకు. చదవండి. 2 రాజులు 1:4 అమ్మా. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే అహాబు మరణమైన తర్వాత అతని కుమారుడు అహాజ్య సోమరు ఉన్న తన మేడగది కిటికీలు పడిపోయాడు. 2వ వాక్యంలో పడిపోయిన తర్వాత ఏం చేస్తుంటే రోగిగా మారిపోయినాడు. అప్పుడు మీరు వెళ్ళి ఎక్రోని దేవతలకు, బయల్జెబూల్ దేవతల వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థతను అందుదునో లేదో విచారించమని దూతలు పంపించాడు. అంటే ఎక్కడ పంపిస్తాడు ఆయన? దేవుని దగ్గర విచారించాకి ఏలియా దగ్గరికి పంపించలా. ఎక్కడ పంపించాడు? ఎక్రోని దగ్గరికి, షోమ్రోన్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి దేవతలను పోయి నేను బాగుపడతానో లేదో అని అడగండి అన్నాడు. ఆ విషయాన్ని ఎవరు తెలిసిపోయింది?
ఏలే గారికి తెలిసిపోయింది. ఏలే గారికి తెలిసిపోయినప్పుడు 4 వాక్యంలో కాగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిత్యముగా మరణమవుదని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరితో? తన పని వాళ్ళు చెప్పేసి ఏలియా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏమైపోయాడంట? చనిపోయాడు. 17వ వాక్యం చదవమ్మా. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను. చాలు. చూసారా, ఇక్కడ అతను చెప్పేశాడు, నువ్వు నిజమైన దేవుని వదిలేసి ఒక బొమ్మల దగ్గరికి నువ్వు పంపించినావు, అనేక దేవతల దగ్గర పంపించినావు, నేను దేవుని ఉన్నాను కదా, నన్ను ఆరాధించకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు కాబట్టి నిత్యముగా నువ్వు ఎక్కిన మంచం మంచి చనిపోతా కానీ నువ్వు స్వస్థత పొందవని ఏలియా చెప్పాడు. అలాగే అతను ఏమైపోయాడంట? చనిపోయినాడు. కాబట్టి ఇక్కడ ఏలియా చెప్పిన మాట ప్రతిదీ నెరవేరిందా నెరవేరలేదా? చెప్పండి. ఏలియా చెప్పిన మాట నెరవేరిందా నెరవేరలేదా? అలాగే మనం కూడా మన ప్రార్థన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మన మాటకి దేవుడు వాల్యూ ఇవ్వాలి. ఎవరైనా ఇప్పుడు మనం అనుకున్నది జరగాలంటే దాన్ని ఎవరు నెరవేర్చాలి? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడుగుతారు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయని అంటారు. నేను ప్రార్థన చేస్తాను, నేను చెప్పేగా జరిగిపోదు. అది దాన్ని ఎవరు స్థిరపరచాలి? దేవుడు. ప్రభా నేను ప్రార్థన చేస్తాను పలానా వ్యక్తి కోసం అడగగానే దేవుడు ఏం చేయాలి? ఆమేన్ అని ఆయన ఏం చేయాలంట? చెప్పాలి. చెప్పినప్పుడు ఆ కార్యము జరిగింది. అలాగే ఏలియా చెప్పిన ప్రతి మాటని దేవుడు ఓకే చేశాడు లేదా? ఏలియా అడిగిన ప్రతి దాన్ని శాంక్షన్ చేశాడా చేయలేదా? చేశాడు. అందుకని మనం కూడా మన మాటకి చాలా విలువ ఉండాలి. అందుకని మన మాటలో మంచి మాటలు కానీ బలమైన మాటలు కానీ ఉండాలి. కాబట్టి ఇతను చెప్పాడు, నీవెక్కిన మంచం దిగకుండా నువ్వేమైపోతావు? చనిపోతావు అని చెప్పి. అయితే ఇతను చనిపోక ముందు మరొక పని ఏం చేస్తాడంటే, ఈ ఏలియా చెప్పినట్లుగా ఈ పనివాడిలు చెప్పగానే అతనికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏమొచ్చిందంట? చెప్పండి. ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే, అతను ఎలాంటి వాడు మిమ్మల్ని ఎదుర్కొన్నవాడు అడిగాడు. 7వ వాక్యం చదవమ్మా. మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు అతడి గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. చూస్తారా, ఆ మనుషుడు ఎలాగున్నాడు అడిగితే అతను ఎలాగున్నాడు అనేది వీళ్ళు వచ్చి చెప్పగానే ఇతను కరెక్ట్గా అతను ఏలియా అని అంటున్నాడు. ఎందుకని? ఇతనికి భయం వచ్చింది. ఎందుకని? నేను చేసే తప్పు, దేవతలు నేను ఆరాధిస్తాను కాబట్టి నిజమైన దేవుని సేవకుడు అని చెప్పి అతనికి భయం వచ్చింది. ఉన్నప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోవచ్చు కదా, పోలేదు. ఇప్పుడు బాధపడితే వస్తుందా? రాదు. ఇప్పుడు ఏం చేశాడంటే, వెళ్ళి ఏలియాని తీసుకొని రండి, నేను చచ్చిపోతానని చెప్పాడు కదా, వెళ్ళి ఆయన బంధించి తీసుకురని చెప్పి ఒక రాజు కాబట్టి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించాడు. ఎంతమందిని పంపించాడు? 50 మందిని పంపించాడు. చదువమ్మా 9వ వాక్యం 10వ వాక్యం చదువు. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు అక్కడ మనం చదువుతున్నాము, మనం 8వది మనం చదివిన్నాము. 8వది మన అహాజ్య రాజు మరణం అయిపోయినాడు. 9వది ఇది. ఈ మాట 9వది ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఎక్కడంట? 10వ వాక్యంలో ఏమని రాస్తుంది? అందుకు ఏలియా, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను నీ 50 మందిని దహించును గాక అని 50 మంది అధిపతి అయిన వారితో చెప్పాను. అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని ఏం చేస్తుంట? కాల్చేసి. ఇది ఒక అద్భుతం. ఆయన ప్రార్థించగానే ఏమొచ్చిందంట? ఆకాశం నుంచి అగ్ని వచ్చి అతని 50 మందినే కాల్చేసింది. రాజు ఏం చేశాడు? అంతటితో ఆగాడా? ఆగలేదు. మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకొక 50 మందిని పంపించాడు. ఎంతమంది అంట? ఇది 10వ అద్భుతం అనమాట. ఇంకొక 50 మందిని పంపించాడు. 11వ వాక్యం చదవండి. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా వీడి వచ్చి, దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించి వేశాను. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? మళ్ళీ 51. వాళ్ళ 50 మంది, వాళ్ళకి అధిపతి ఎవరంట? ఒక మనిషి. ఎంతమంది అయ్యారు? 51. 51 ఎంత? చెప్పండి. 102 మందిని కాల్చేశాడు. దేని ద్వారా? అగ్ని ద్వారా. ఎంతమంది అంట? 102 మంది. రెండో అద్భుతం ఇది. రెండో అద్భుతం 10వ కార్యం.
కాబట్టి ఇక్కడ 10వ అద్భుతం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే రెండోసారి ఆయన చెప్పినప్పుడు ఆ 50 మంది ఆ అధిపతిని కలిపి కాల్చి బూడిద చేశాడు. రాజు అక్కడితో ఆగలేదు. మళ్ళీ 50 మందిని పంపించాడు. ఏం చేశాడంట మరలా 50 మంది పంపిస్తే అతను వచ్చి బతిలాడుకున్నాడు. ఏమంటున్నాడు 13వ వాక్యంలో, ఇంకనూ రాజు 50 మంది అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి, ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా, దయచేసి నా ప్రాణం నీ దాసుడైన నా ఏలిన వారి దృష్టికి నా ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్ము, చిత్తగించము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనకటి ఏమంట పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో దగించిన, అయితే నా ప్రాణం నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మన్నాడు. ఇతను రిక్వెస్ట్ చేసుకున్నాడు, బ్రతిములాడుకున్నాడు. అయ్యా వాళ్ళని చంపిన నన్ను దయచేసి మీరు దిగిరండి అయ్యా అని బ్రతిలాడాడు. కానీ ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ ఏలియా చేసిన ఈ యొక్క అద్భుతాలు మనం చూసినప్పుడు ఆయన ఏది నోటితో చెప్తే అది జరిగిందా జరగలేదా చెప్పండి? నిశ్చయంగా 10 అద్భుతాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 11వ అద్భుతాన్ని కూడా మనం చూసేద్దాం. 11వ అద్భుతం ఏంటంటే ఏలియా యోర్దాను నదిని పాయలు చేశాడు. 2 రాజులు 2వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియాని మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుడు చెప్పాడు, నీవు ఇంకా హోరేబు పర్వతానికి వచ్చాను. ఇందులో మనం చదివే 1 రాజులు 19వ అధ్యాయం 4 వాక్యాలు అతను చనిపోవాలనుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అతను పిలిచి ఎందుకు చనిపోవాలనుకున్నా అంటే ఇదిగో ఇలాగ చేస్తారని చెప్పినప్పుడు ఆ తర్వాత దేవుడు చెప్పాడు, సరే మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఈ ఏలి ఏం చేశాడు, దేవుని లోబడి ఇక్కడికి వచ్చినాడు. యోర్దాను నది దాటేటప్పుడు యోర్దాను అడ్డం వచ్చింది. అప్పుడు ఆయన దుప్పటి తీసుకొని ఆ నదిని కొట్టగా ఆ యొక్క నది ఏమైందంట విడిపోయింది. అవతలకి యువతలకి విడిపోయి పొడి నేలగా మారిపోయిందండి. ఎలా మారిపోయిందంట? అప్పటికప్పుడే ఆరిపోయింది, డ్రై అయిపోయింది. అప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరు నడుచుకొని ఆ యొక్క యోర్దాను దాటి అవతలకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతను పరలోకానికి వెళ్ళాడు. ఇది ఎన్నో అద్భుతం, ఇది 11. 12 మనం చూసినట్లయితే ఏలియా ఆ తర్వాత ఎలీషా ఇద్దరు ఏమైపోయారంట వేరు చేయబడ్డారు. వేరు చేయబడినప్పుడు అతను అడిగాడు, ఏలియా నీకు ఏం కావాలని అడిగాడు. ఎవరిని? ఎలీషా అడిగాడు. శిష్యుడు కదా, నీకేం కావాలి, లాస్ట్గా నీకేం కావాలో కోరుకో, నేను తీరుస్తా అన్నాడు. అతను అడిగాడు, నీకున్న ఆత్మలో 12వ అద్భుతాన్ని మనం చూస్తే చదవండి 9వ వాక్యం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. నీ ఆత్మలో, నీ ఆత్మ అంటే అభిషేకము, దైవశక్తి, నీకున్న ఆ శక్తిని నాకు 2 కావాలని అడిగాడు. ఎంత కావాలంట? నీకున్న దాంట్లో డబల్ 2 అంతలు కావాలని నాకు అడిగాడు. సరే ఆయన చెప్పాడు, నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతా కదా, వెళ్ళిపోయినప్పుడు ఏదైనా నీకు వస్తే నీకు అది దొరికిద్ది, లేకపోతే లేదని చెప్పాడు. అప్పుడు ఏమైందంట, ఆయన వెళ్ళిపోవచ్చినప్పుడు ఏమొచ్చిందంట, ఆకాశం నుంచి ఎలీషా దుప్పటి వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఎలీషాని చూడండి, చదవండి 11వ వాక్యం చదవమా. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. ఏమొచ్చిందంట ఆయనకి? దుప్పటి ఏమొచ్చిందంట? ఏలియా కప్పుకున్న ఆ గొంగలు అంటారు కదా, ఆ దుప్పటి ఎక్కడి నుంచి పడిందంట? ఆకాశం. ఏలియా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకాశం వెళ్ళిపోయాడు. దుప్పటి ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి వచ్చింది. ఇప్పుడు ఆయన అడిగింది దొరికిందా దొరకలేదా? ఏదైనా వస్తే నీకు దొరికినట్టు చెప్పాడు. అలాగే ఆ దుప్పటే దొరికింది. ఆ దుప్పటి చూస్తే ఏం చేశాడు? యోర్దాను నదిని కొట్టాడు. యోర్దాను నదిని ఏం చేస్తాడంట? కొట్టాడు. ఏలియా దేవా ఎక్కడున్నామని చెప్పి ఏం చేస్తాడంట? యోర్దాను కొట్టగానే ఏమైందంట, అది 2గా పాయలైపోయింది. అప్పుడు ఇటుపక్కకే వచ్చినాడు. ఎందుకు ఇది చెప్తా అంటే ఏలియా చేసిన 12వ అద్భుతం
చివరగా ఆ దుప్పటిని తన శిష్యుడికి ఇచ్చినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ యొక్క ఏలియాని మనం చూస్తున్నాము. అతను ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ మరి మొదటి రాజులు 19వ అధ్యాయం 4 వాక్యాలు మనం చదువుతున్నాం. చనిపోవాలనే స్థితికి వచ్చేసాడు. ఏ స్థితికి వచ్చాడంట? ఇన్ని అద్భుతాలు చేసేటప్పటికి చివరికి అతను ఏం కోరుకున్నాడు చెప్పండి? చనిపోవాలి. కాబట్టి ఇప్పుడు మీరేం చెప్తారు? నా వైపు చూడండి. మీరు కూడా మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, మరి దేవుని ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు, ఎన్నో సంవత్సరాలుగా మంచిగా ఉన్నారు. కానీ ఈ దినాన ఒక సమస్య వస్తే ఏమంటున్నారు? వెంటనే ఏమనుకుంటున్నారు మీరు? చనిపోవాలనుకుంటున్నారు లేదా? మీరేమనుకుంటున్నారు? అనుకోవట్లేదా? మీరు గట్టి వాళ్ళు అయితే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని సంవత్సరాలు చేసిన జీవితం అంతా చివరికి ఏమైపోతుందంట? ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్లుగా, ఒక్క సమస్య ఫెయిల్ అయిపోగానే ఏమైపోతున్నాం? చనిపోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏలియా ఎంత గొప్పడు చెప్పండి? గడగడగడగడలాడిచ్చాడు, మొత్తాన్ని షేక్ చేస్తాడు. ఆకాశాన్ని ఏంటి, భూమిని ఏంటి, మనుషులనేంటి, రాజులనేంటి వణికించాడు. చివరికి ఆయన ఏమంటున్నాడు? యెజెబెల్ రా నిన్ను చంపుతాను. కానీ ఏమైపోయాడంట? ఆయన భయపడిపోయాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే నేను తీసుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎక్కడంట? పరదేశంలో ఉన్నాడు. మరలా మహాశ్రమల కాలంలో వస్తాడు. ఎప్పుడు వస్తాడంట? మహాశ్రమల కాలంలో వచ్చి సువార్త ప్రకటించి హతసాక్షిగా చంపబడి ఆ తర్వాతే ఆయన ఆను కలిసి మళ్ళీ ఆత్మలో పరలోకానికి వెళ్తాయి. ఆ తర్వాత భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంట? 1000 ఏండ్ల పరిపాలన చేస్తారు. ఎప్పుడంట? 1000 ఏండ్ల మళ్ళీ వస్తాడు ఏలియా. ఎప్పుడు? 1000 ఏండ్ల పరిపాలన మళ్ళీ వస్తాడు. ఏలియా వచ్చినన్ని సార్లు భూమి మీదకి ఎవరు రాలా. మోషే ఒకసారి వచ్చాడు. కానీ ఏలియా వస్తూనే ఉన్నాడు. యోహాను ద్వారా వచ్చాడు, యేసుప్రభువుని ధైర్యపరచకు వచ్చాడు, ముందోసారి వచ్చాడు, మహాశ్రమల రాబోతున్నాడు. ఇట్లా చూడండి, మళ్ళీ 1000 ఏండ్ల పరిపాలనలో రాబోతున్నాడు. అంత గొప్ప ప్రవక్త ఏలియా చివరికి ఏమన్నాడు ఆయన? నేను బ్రతుకుట కంటే చనిపోవటం మంచిది ప్రభువా, నా జీవితాన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన చనిపోవాలనుకున్నాడు కానీ చెడుగా చనిపోవాలనుకున్నాడా, మంచిగా చనిపోవాలనుకున్నాడా? ప్రభువా, నేను నా పితరులంత గొప్పవాడిని కాదు, నా జీవితం ఇంతవరకు చాలు, నన్ను తీసుకో అన్నాడు. కాబట్టి నీకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని అలా అడగాలి. ఎలా అడగాలి? ప్రభువా, నాకు ఈ జీవితం చాలులే, ఇంకా నేను బ్రతకడం కష్టం అనిపిస్తుంది, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, లేకుంటే మనుషులు లోకం భయంకరంగా ఉంది, నేను ఇలా మధ్యలో ఉండలేను, నన్ను తీసుకొని నేను పరలోకానికి వస్తాను ప్రభువా అని దేవుని మర్యాదగా అడగాలి. కానీ నన్ను చంపేసేయి, లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు చంపకపోతే నేను చచ్చిపోతాను, అట్లా అడుగుతారా? అడగకూడదు. అందుకని ఎప్పుడు కూడా మరణాన్ని మనం పిలవాలా, మరణం మనం చూస్తే పారిపోవాలా? చెప్పండి. మరణాన్ని పిలిచామంటే దాని అర్థం ఏంటి? ఓడిపోయామని అర్థం. చెప్పండి అందరూ. మరణాన్ని మనం పిలిచామంటే దాని అర్థం ఏంటి? ఓడిపోయామని అర్థం. కానీ మరణం మనం చూసి పారిపోయిందంటే ఏమర్థము? మరణము ఓడిపోయిందని అర్థం. కాబట్టి మరణం ఓడిపోవాలా, మనం ఓడిపోవాలా? మరణం గెలవాలా, మనం గెలవాలా? చెప్పండి. అందరు కండ్లు మూసుకోండి, మోకరించండి. దేవుని సందుకు వచ్చి మన అందరం కూడా తిన్నాను. ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. అతని కోసము దేవుడు ఆకాశిక వర్షాన్ని ఆపేశాడు, మళ్ళీ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు, కాకుల ద్వారా ఆహారం పెట్టాడు, దేవదూతల ద్వారా ఆహారం పెట్టాడు, సారేపతి యదవరాల ద్వారా ఆహారం పెట్టాడు. మరి అతను యదవరాలిక కుమారుని అతని ద్వారా బ్రతికించాడు. మరి ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చి పశువులు కాల్చివేసినాడు. మరి ఏలియా ప్రార్థన చేస్తాడు, మరలా వర్షం కురిచింది. వాళ్ళు అలాగే నాబోతు యొక్క రక్తము ఎలాగ చిందించారు, అలాగే అహాబు యెజెబెల్ యొక్క రక్తం అలాగే చిందించినట్లుగా ఆయన చెప్పిన మాట నెరవేరింది. అహజ్య మంచమేంచి లెగడు అలాగే సస్తాడని చెప్పినట్లుగా అలాగే చనిపోయినాడు. అలాగే మరి ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి 51 మందిని కాల్చింది. మరలా ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి 51 మందిని కాల్చింది. యోర్దాను నదిని 2గా పాయలు చేశాడు. ఎలీషా 2 పాలు అడిగినట్లుగా ఆ దుప్పటిని ఎలీషాకి చివరి అద్భుతంగా ఇచ్చున్నాడు. ఇలాంటి ఏలియా చివరికి ఏమన్నంటే నేను చనిపోవాలి ప్రభువా, నన్ను తీసుకుని వెళ్ళిపోని అడిగాడు. దేవుడు కూడా అతని ప్రార్థన ఆలకించి అగ్ని గుర్రాల్ని పంపించి అతని పరలోకానికి సజీవుడిగా తీసుకెళ్ళాడు. ఆయన చనిపోలేదు, సమాధి చేయబడలేదు, ఇంకా పరదేశంలో ఆయన కనపడుచున్నాడు. నిజమే, మన జీవితం కూడా అంత మహిమకరంగా ఉండాలి. ఏదో దేవుని నమ్మాము, చర్చికి వచ్చాము, ప్రార్థన చేస్తాం, అలా ఉండకూడదండి. నువ్వు ఒక బలమైన వ్యక్తిగా, విశ్వాసం గల వ్యక్తిగా, దేవుని మాట వినేవాడిగా, దేవుని రుచి చూసి దేవుని కార్యాలు పొందుకునేవాడిగా జీవించకు. దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మరణించినను నేను జీవించుచున్నాను, నా జీవము నీవేగా.
మరణించినను నేను జీవించు నా జీవము నీవేగా నీదు రాకడలో నీతో నిల్చుటకు సంపూర్ణముగా అర్పింతున్ నీదు రాకడలో